హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. అందరూ బాగున్నారా? నా ఈ వంటలు మీకు నచ్చి మరిన్ని వీడియోస్ రావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ లాస్కి హెల్ప్ చేసే సొరకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, శనగపిండి, పచ్చిమిర్చి. దీనికోసం సొరకాయ తురుముని స్ట్రెయినర్లో వేసి బాగా గట్టిగా వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకున్న నీళ్లు మన హెల్త్కి, వెయిట్ లాస్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ నీటిని డైరెక్ట్గా తాగవచ్చు, లేదంటే రసంలో, సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిగా వేగుతున్నప్పుడు మినపప్పు మరియు ఇంగువ వేసుకోవాలి. ఇవి కూడా వేగాక 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పోపు దినుసులను వేగనివ్వాలి. ఇవి వేగాక అందులో కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది వేగాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, సొరకాయ రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి మధ్య మధ్యలో బాగా కలుపుతూ వేగనివ్వాలి. దీనిని ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ యాడ్ అవుతుంది. సొరకాయ సగం వరకు వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. సొరకాయ తురుము పూర్తిగా వేగిన తర్వాత 1/2 కప్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. శనగపిండిని చాలా జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. శనగపిండి వేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు వేగనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. సొరకాయ మరియు శనగపిండి కాంబినేషన్ ఎప్పుడూ అదిరిపోతుంది. దీనిని వైట్ రైస్లోకి తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సొరకాయ శనగపిండి కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. థ్యాంక్ యూ.